మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి చేసిన ఆరోపణలను పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పదవిలో ఉంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం బాధ్యత రాహిత్యమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరాధార ఆరోపణలు మానుకోవాలని సూచించారు. మా గిరిజన ఆడపడుచు, మా గిరిజన బిడ్డ శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు సాక్ష్యాలతో సహా ఆధారాన్ని చూపిస్తూ ఆ చేసే తప్పుడు ప్రచారానికి, తప్పుడు మాటలకు పూర్తి సమాచారం ఇచ్చిన తర్వాత నిన్నటి దినాన్ని అనుకుంటాను స్థానిక ఎమ్మెల్యే గారు జగదీశ్వరి గారు తప్పుడు మాట్లాడుతూ తప్పుడు ఆలోచనలతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఆ విషయాలపై ఈరోజు గుమ్మలక్ష్మీపురం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మేము మాట్లాడుతున్నాం, విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు జగదీశ్వరి గారు మాట్లాడుతున్న మాటల్లో ముందుగా జ్యోతి గారు వైఫ్ ఆఫ్ దాసు గారి విషయంలో, డీలర్ విషయంలో మాట్లాడారు. ఆ విషయాలు ప్రస్తావనకి తీసుకురాకుండా, ఆ విషయాలు రుజువు చేయలేక, ఆ విషయాలు పొందుపరచలేక తప్పుడు ఆరోపణలు చేశారు. తప్పుడు ఆరోపణలలో ముఖ్యంగా నీది ఈ ప్రాంతమా, నువ్వు ఇక్కడ పుట్టావా, నీది ఈ కులమని మాట్లాడారు. ముందుగా ఒక మాట చెప్పదలుచుకున్నా, ప్రతి ఆడబిడ్డ కూడా ఈ దేశంలో, ఈ భారతదేశంలో ఎక్కడైనా పుట్టొచ్చు, ఎక్కడైనా జీవించవచ్చు, ఏ తల్లిదండ్రులకైనా జన్మించవచ్చు. కానీ పుట్టినిల్లు తర్వాత మెట్టినిల్లు అనేది పవిత్రమైనది, శాశ్వతమైనది. అదే తుది శ్వాస వరకు కూడా చిరునామా. అది మరి స్థానిక ఎమ్మెల్యే గారికి, జగదీశ్వర్ గారికి తెలుసా తెలియదా అని చెప్పి ఈ విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నాం. ఆ చిరునామాతోనే ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా కురుపాం నియోజకవర్గంలో ఒక ఓటరుగా 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు, ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో. చెప్పాలి అని అంటే ఈ భారతదేశ వ్యవస్థలో ఒక గిరిజన మహిళగా, ఉప ముఖ్యమంత్రిగా అతి చిన్న వయసులో ఆ పదవిని చేపట్టడం అనేది గర్వకారణమైన విషయం, చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. అది స్థానిక ఎమ్మెల్యే గారికి, జగదీశ్వర్ గారికి తెలియదు. అయితే పుట్టినిల్లు తర్వాత మెట్టినిల్లుగా విచ్చేసిన తర్వాత పూర్తి చిరునామాతో ఈ భారతదేశంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రకారం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు, ఎక్కడైనా గెలవచ్చు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. మీరు కొండవాడలో పుట్టారు, తాడికొండలో అత్తవారిల్లుగా, మెట్టినిల్లుగా వచ్చారు. చివరికి మొన్న జరిగినటువంటి 2021 ఎలక్షన్స్లో ఏ ప్రాదేశికంలో మీరు ఎంపీటీసీగా పోటీ చేశారు అంటే ఎలివినిపేటలో. మరి ఎలివినిపేటలో మీరు ఎంపీటీసీగా పోటీ చేసింది కాక, మరి మా పుష్ప శ్రీవాణి గారు, మా ఆదివాసీ బిడ్డ, ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా కురుపాం ఓటర్గా, కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడంలో ఏముంది? మరి ఈ విషయం మీరు తెలిసే మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అసలు మాట్లాడటానికి ఏమని మాట్లాడుతున్నారో ఇది అర్థం కాని విషయం. రెండో విషయం, ఏ జాతో తెలీదు. అమ్మా, మీరు గౌరవప్రదమైనటువంటి ఒక శాసనసభ్యురాలు, ఒక హుందాతనంతో కలిగినటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న మీరు ప్రాంతం గురించి, జాతి గురించి తెలియక మాట్లాడితే అది మీ అవివేకం అవుతుంది. మీకు తగ్గ స్థాయిలో మీరు మాట్లాడితే అది గౌరవప్రదంగా ఉంటుంది. ఏ జాతి అని మీరు చెప్తారేటి? పాముల పుష్ప శ్రీవాణి అనే మా ఆదివాసీ బిడ్డ, ఎస్టీ కొండదొర, షెడ్యూల్ ట్రైబ్. 2014లో షెడ్యూల్ ట్రైబ్ ఎస్టీగా కొండదొర బిడ్డగానే పోటీ చేశారు, గెలిచారు. 2019లో షెడ్యూల్ ట్రైబ్ బిడ్డగా, కొండదొర బిడ్డగానే ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. చివరికి 2024లో మీతోనే పోటీ పడ్డారు. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. షెడ్యూల్ ట్రైబ్ గాను, ఎస్టీ గాను, కొండదొర